మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు వారికి గాలినందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు రామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. ఈ భాగం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసిన తరువాత వాక్యం చెప్తుంది కదా, యేసుక్రీస్తు సముద్రము మీద నడవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు సముద్రం నడవడం ప్రారంభించాడు. ప్రార్థన తరువాత మనుష్యులు చేయటువంటి దేవతలు మాత్రమే అని దానియేలు గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు ఏ మనిషి కూడా సముద్రం మీద నడవలేడు. అది కూడా ఒక టర్బులెంట్ సీ అండి. అండ్ టెంపెస్చువస్ విండ్స్ ప్రేమైన వాళ్ళారా, అతి భీకరమైనటువంటి గాలులు, అతి భయంకరంగా చెలరేగేటువంటి ఆ సముద్రంలో నడుచుకుంటూ ప్రభు ప్రారంభించాడు. ఏంటి ప్రభు చేసినటువంటి కార్యం? ప్రార్థనలో ఎటువంటి కార్యమైనా సాధ్యమే. బైబిల్లో గమనిస్తే యేసు నీళ్ల మీద నడిచాడు, అది ఒక అద్భుతం. బైబిల్లో గమనిస్తే యేసు నీళ్లను ద్రాక్షంగా చేశాడు, అది మరి ఒక అద్భుతం. బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి దేవుడు పాత నిబంధనలో ఆ యొక్క ఇష్మాయేలు ప్రార్థనకు జవాబుగా నీటి బుగ్గను కనపరిచాడండి. బైబిల్లో గమనిస్తే సంసోను ప్రార్థనకు ఆ యొక్క నీటి ఊటను బయటికి తీసుకొని వచ్చాడు ప్రేమైన వారు. బైబిల్లో గమనిస్తే ఎలీషా యొక్క పరిచర్యలో ఆ యొక్క విషపు జలాన్ని మంచినీళ్ళగా మార్చాడు. ఒక్క నీళ్ల దగ్గరే ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక క్రియలు, ఎన్ని వింతలు ప్రేమైనటువంటి వాళ్ళారా. దేవునికి స్తుతిత్రాలు వందనాలు చెల్లించడం ప్రారంభిస్తాం. మన ఒక్క జీవితంలోనే, ఒక్క కుటుంబంలోనే, మన ఒక్క పరిచర్యలోనే ఎన్ని అద్భుతములైన చేసేందుకు, ఎన్ని సూచక క్రియలైన చేసేందుకు మన దేవుడు నిజంగా ఇష్టపడేటువంటి దేవుడు అండి. నిజంగా ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రార్థన తర్వాత ప్రభు ఏం చేశాడు? మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారి మిక్కిలి కష్టపడుచుండగా. ఒక భాగం ప్రభు ప్రార్థన చేశాడు అనే భాగం చూశాం. ఇప్పుడు చూస్తే ప్రార్థన తరువాత ఒంటరిగా మెట్ట నుండెను అనే మాట. ఎందుకు ఆ భాగం రాయబడిందండి? ఒంటరిగా అనేటువంటి మాట. యేసుక్రీస్తుకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏంటంటే ఆ లక్షణం ఒంటరిగా గడిపేటువంటిది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తారంటే యవ్వనస్తులు కదా, మాతో గడిపేందుకు యవ్వనస్తులు కావాలి. బికాస్ మ్యాన్ ఇస్ అ సోలిబల్. కాబట్టి మ్యాన్ కెనాట్ బి అదర్వైజ్. హీ హాస్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ హిస్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. తనలాంటి వయస్సు కలిగినటువంటి వారితో కలిసి ఉండాలి అనేటువంటి తాత్పర్యం కలిగిన వాళ్ళు ఎందరో ప్రేమైనటువంటి వాళ్ళారా. Here we come across a young man, an exemplary character, an exemplary young man, ఒక మాదిరికరమైనటువంటి యవ్వనస్తుడు, మహిమ కలిగిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అండి. ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ప్రేయర్, దట్ గ్రేట్ అండ్ ఇంటెన్స్ ప్రేయర్, ప్రేమైన వాళ్ళారా, బైబిల్లో గమనిస్తే యేసు ఒంటరిగా గడపడం ఇచ్చాడు. దేవుని ప్రియ బిడ్డల జీవితాల్లో తెలుసుకోవాలి, ఏకాంతంగా దేవుని దగ్గర గడిపే సమయం ఒకటి ఉండాలండి. యు మస్ట్ బి కంప్లీట్లీ ఎక్స్పోజ్ to the will of God, to the presence of God, to the revelations of God, to the voice of God. You must tune yourself. నీ జీవితంలో నీ యొక్క జీవితాన్ని దేవునికి ట్యూనింగ్ చేసుకోవడం ప్రారంభించాలి. దేవుడు మాట్లాడతాడండి, దేవుని స్వరం వినవచ్చు, దేవుడు చూపిస్తాడు, దేవుడు దర్శనాలు ఇస్తాడు. ప్రతిరోజు నాకు అనుభవం ఉంటుందండి. ఈవెంట్ బిఫోర్ ఐ కేమ్ టు దిస్ ప్లేస్ ఐ హ్యాడ్ అ విజిటేషన్. ప్రేమైన వాళ్ళారా, గొప్ప దర్శనాన్ని నేను ప్రభు సన్నిధానంలో కలిగా. ప్రభు దగ్గర సాగిలో పడి ఇంకా ప్రభు మీటింగ్ బయలుదేరుతుంటున్నా, ఇదిగా ఆయన మీటింగ్ లో నేను నిలబడబోతుంటున్నా. దిస్ ఈజ్ అ వీక్ వెసల్. ఇదొక బలహీనమైన పాదాల దగ్గర మోకరించలేదు. ఆ సమయంలో సాష్టాంగపడ్డాను ప్రేమైన వాళ్ళారా. అండ్ ఐ వాజ్ ఆల్మోస్ట్ ఫాలింగ్ ప్రాస్ట్రేట్. అప్పుడు దేవుడు దర్శనాలు చూపించడం ప్రారంభించాడు. మై సన్, దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి నేను చెప్పే మాట? ఒంటరిగా ఒంటరిగా ఒంటరిగా. వాక్యంలో గమనిస్తే విలాప వాక్యములు 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 27వ వచనంలో, ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటారో తాను ఏ విధంగా ప్రతి ఒక్కరి మీద ఒక కాడి మోపుతాడో, ఏ విధంగా విరగగొట్టాలో దేవుడు కూడా ఒక కాడి ఉంచుతాడు. చదువుకుందాం ఆ భాగం.
యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. దేవుడు యవ్వనస్తుని మెడ మీద కాడిని ఉంచాడు. ఏంటంటే ఆ కాడి దేవుని సేవ చేయడం. యవ్వన కాలములో కాడి దేవుని బిడ్డలారా రిటైర్ అయినాక సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంచిదండి, చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అయితే అంతకంటే మంచిది ఏదైనా ఉందా? యవ్వన కాలమున దేవుని కాడి మోయటం. ప్రేమలారా, యవ్వన కాడి మోయటం. వెన్ ఐ వాజ్ ఎ యంగ్ మ్యాన్ ఆఫ్ 90 గా దేవుడు తన యొక్క సేవ కాడిని నా మెడ మీద ఉంచాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కాడి మోస్తే సో హ్యాపీ అండ్ సో థ్రిల్ బికాస్ ఆ యొక్క కాడి నా మెడ మీద ఉందండి. అయితే ఎవరి మీద ఈ కాడి ఉంటుందో, ఎవరైతే సేవ కాడి ఉంటారో, దే షుడ్ నో దిస్ పర్టిక్యులర్ స్పెసిఫిక్ యునిక్ కండిషన్. ఏంటంట? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతడు ఒంటరిగా ఉండాలి. అతడు ఒంటరిగా ఉండాలి. అతడు ఒంటరిగా ఉండాలి. సేవని గమనించండి, చాలా బాధ అండి. చాలా సార్లు అనుకుంటారు వ్యభిచారం పాపం, అవును. దొంగతనం పాపం, అవును. లంచగొండితనం పాపం, అవును. మోసగించడం పాపం, అవును. అయితే అవే కాదు, రక్షణ పొందిన తర్వాత ఎన్నో పాపాలు ఉంటాయి. ప్రేమ వాళ్ళ ప్రార్థన తర్వాత బిలీవర్స్ పిచ్చపాటి చేస్తుంటారు. అంటే సంభాషణ చేసుకుంటుంటారు. వాళ్ళు ఇట్లా, ఈ వీళ్ళు ఇట్లా, ఆ ఇల్లు ఇట్లా, ఈ గృహం ఇట్లా. దట్స్ ఆల్. నీ ప్రార్థన అంతా వ్యర్థమైపోతుంది. సేవకు ముందు, సేవ తర్వాత సమయం ఎంతో వృధా సమయాన్ని గడపడం ప్రారంభిస్తారండి. అయితే తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఎవరి మెడ మీద దేవుని కాడి మోయబడుతుందో, ఎవరైతే దేవుని పిలుపును అందుకున్నారో, దే షుడ్ హ్యావ్ దిస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏంటి? ఒంటరిగా దేవుని దగ్గర గడిపేటువంటి అనుభవం, ఏకాంతం అంతే. అండ్ దే మస్ట్ బి ఎక్స్పోజ్డ్ టు ద will of God, to the presence of God, to the grace of God, to the revelations of God, to the communication of God, to the voice of God. దేవుని స్వరాన్ని విన్నట్లుగా నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం అక్కడ యెహోషువ అనేటువంటి మహా గొప్ప యవ్వనస్తుడు. యవ్వనస్తుడు అనడం లేదు, మహా గొప్ప యవ్వనస్తుడు అండి. ఏ విధంగా సిద్ధపడ్డాడు? మోషే తరువాత మోషే కుమారుడు నెక్స్ట్ లీడర్ అవ్వాలి. అయితే మోషే కుమారుని ఓవర్టేక్ చేశాడు దిస్ యంగ్ మ్యాన్. వై? బికాస్ చదువుకుందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి